ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్కు సంబంధించి 4 రౌండ్లు కంప్లీట్ అయిపోయాయి. 5వ రౌండ్ కొనసాగుతోంది. మరోవైపు 2 రౌండ్ల ఫలితాలకు సంబంధించి ఈసీ వివరాలు వెల్లడించింది. కాంగ్రెస్ లీడ్లో ఉంది. అనధికారికంగా కూడా ఇప్పుడు 4 రౌండ్లు అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెసే ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఓవరాల్గా 9,000 ఓట్ల పైచిలుకు ఓట్లతో మెజారిటీలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించి క్రమంలో మాట్లాడుకోవాలి. కాంగ్రెస్కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో పట్టం కట్టినటువంటి క్రమంలో ఆపరేషన్ చాణక్య నుంచి దత్తాత్రేయ రాజేంద్ర గారు ఉన్నారు. వీరు నేషనల్ జనరల్ సెక్రటరీ. నమస్తే అండి. చెప్పండి, అంటే మీరు ఆల్మోస్ట్ 2 నుంచి 8,000 ఓట్ల పైచిలుకు మెజారిటీ అని అన్నారు. బట్ 4 రౌండ్లలోనే 9,000 పైచిలుకు మెజారిటీ ఉంది అని చెప్పేసి వస్తోంది. ఇంకా 6 రౌండ్లు ఉన్నాయి. ఆ తర్వాత ఎటు మారుతుందో తెలియదు. బట్ అంటే మీ ఇంత ఫలితాలు ఎగ్జాక్ట్గా ఇట్లా ఈ లెక్కలు చూస్తే మీ శాంపిల్స్ ఏంటి, మీరు సేకరించిన వివరాలు ఏంటి, ఎలా వచ్చింది? ఇలా మేము తీసుకుంటాం ఏంటంటే పబ్లిక్లో వాళ్ళ యొక్క సామాజిక స్థితి, ఆర్థిక స్థితి, నైతిక స్థితి, వాళ్ళ యొక్క అత్యవసరాలు, నిత్యావసరాలు, ఈ అవసరాలన్నింటినీ తీర్చే పార్టీ ఏది ఉంటుంది అని పబ్లిక్ ఆలోచిస్తుంటారు. ప్రజలు ఏంటంటే ఆశావాదులు. ఇప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ యొక్క గొప్పతనం ఉంటుండవచ్చు గతంలో. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం నార్మల్గా ఉంటుండొచ్చు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మాత్రమే వాళ్ళ యొక్క హెల్ప్ చేస్తుంది. సో అట్లాంటి పథకాలు ఇంకా గొప్పగా అమలు అవ్వాలి అంటే మనం ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం మిగతా జిల్లాలన్నీ వేరు, గ్రామీణ ప్రాంతాలు. ఇది హైదరాబాద్ అంటే మెట్రోపాలిటన్ అండ్ అర్బనైజేషన్ టోటల్లీ. సో ఇక్కడ సిటీలలో ప్రజల యొక్క అత్యవసరాలు, నిత్యావసరాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళకు కనీస అవసరాలు ఏంటంటే నీటి వసతి కావచ్చు, అండ్ వాళ్ళ యొక్క చిన్న చిన్న ఇళ్లలో కట్టుకుంటుంటారు, శానిటేషన్స్ సమస్యలు కావచ్చు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ అంటే మనం క్యాజువల్గా చాలా చోట్ల మనం అందరు చెప్తుంటారు ధనవంతులు ఉన్న ఏరియా అనుకుంటారు. సో కానీ ఇక్కడ 80% మంది బస్తీవాసులు ఉన్నారు. మధ్యతరగతి అండ్ పేద తరగతి జనాలే ఎక్కువ ఉంటారు. సో వీళ్ళకు ఇప్పటికి ఇంకా పక్కా ఇల్లు లేవు. సో వీళ్ళందరూ కూడా పట్టాలు లేని ఇళ్లలో చాలా వరకు కూడా కట్టుకొని ఇప్పటికీ కొనసాగుతున్నారు. హైడ్రా అనేది వచ్చింది. ఈ హైడ్రా అనేది ఎప్పుడు వాళ్ళ ఇళ్ల మీద పడి వాళ్ళ యొక్క ఇళ్లను ఎప్పుడు స్మాష్ చేస్తుందో, భూస్థాపితం చేస్తుందో అనేది చాలా భయంగా ఉన్నారు. సో ఇట్లాంటి వేళ నవీన్ యాదవ్ అనే వ్యక్తి చాలా కాలంగా యూసఫ్ కూడా వాసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా కాస్త తెలుసు ఇంత కొంత. అట్లాగే ఆ నవీన్ యాదవ్ మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద తను కంటెస్ట్ చేయడం, పక్షము అండ్ అభ్యర్థి మనకు దగ్గరలోనే ఉంటారు. ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఈ లెక్కలు అందుబాటులో ఇవన్నిటితో వాళ్ళు అధికారం ఇస్తే కాంగ్రెస్కి ఇవ్వాలన్న ఒక ఆలోచనలో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మనం గత ఎన్నికల్లో చూస్తే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక ఉప ఎన్నిక జరుగుతుందంటే 1-2 చోట్ల పెద్ద భారీ సభలు మాత్రమే ముఖ్యమంత్రులు పెడతారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక వారం రోజులు ప్రతి డివిజన్ టు డివిజన్ తను పాదయాత్ర చేయడం కానీ, ప్రజల సమస్యలు ఏదున్నా మీరు మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి డివిజన్కి ఇద్దరు చొప్పున వాళ్ళని కేటాయించి ఎవరికి ఏ సమస్య వచ్చినా పక్కా హామీ ఇవ్వండి, ఆ హామీ మనం తప్పనిసరిగా నెరవేరుస్తాము, మళ్ళీ 500 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఇప్పుడు సామాన్య ప్రజల దగ్గరికి మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా, ఈ కొన్ని పథకాలకు సంబంధించి, రేషన్ కు సంబంధించి మీరు అడిగినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఓకే, ఇంకా కొన్ని చోట్ల అప్లై అవ్వలేదు. వాళ్ళకు రావాల్సిన పథకాలు ఇంకా పూర్తి స్థాయిలో, ఇంకా సన్న బియ్యం రేషన్ కార్డులు అనేవి చాలా హోల్డ్లో ఉన్నాయి. సో అవి ఇంకా ఇంటింటికి ఉచిత కరెంట్ పథకం, ఈ పథకం అనేది కొంత అర్బనైజేషన్లో వాళ్ళకు ఇంటికి నెంబర్స్ లేకపోవడం కానీ, అండ్ ఇంకా వాళ్ళకు పూర్తిగా కొంతమంది చోట్ల అయితే అసలు రేషన్ కార్డు మొత్తానికి లేవు. ఇల్లు ఉంటుంది, వాళ్ళు ఉంటారు, రేషన్ కార్డులు ఉండవు. సో ఇట్లా చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇట్లాంటి కుటుంబాలన్నింటికీ వాళ్ళకు మంత్రులు తప్పనిసరిగా వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇవ్వడం వల్ల తప్పనిసరిగా అరే ఈసారి వేస్తే వేయాలి. ఇప్పుడు సరే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద చాలా పెద్ద ఆరోపణలు చేసింది. ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారంటీస్ కానీ ఏవి అమలు పూర్తి స్థాయిలో చేయలేదు. వీళ్ళు అన్ని కూడా దొంగ హామీలు, దొంగ పథకాలు, ఏది పూర్తి స్థాయిలో చేయరు. సో ఇలాంటి పార్టీకి మనం ఓటు వేస్తే కేటీఆర్ గారు చాలా జనరంజకంగా ప్రతి చోట కూడా మాట్లాడుకొచ్చారు. పెద్ద సభలలో అన్ని చోట్ల కూడా చాలా పెద్దగా స్పీచ్లు ఇచ్చారు. ఆ స్పీచ్లకి చాలా కూడా రెస్పాండ్ వచ్చింది. కానీ ఎండ్ ఆఫ్ టైంలో ఏంటంటే ప్రజలు అరే కాంగ్రెస్ పార్టీకే మన అవసరాలు, సరే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే
బీఆర్ఎస్ నాయకులు గెలుస్తారు, బీఆర్ఎస్ యొక్క నిలబడిన కంటెస్టెంట్ అభ్యర్థి గెలుస్తుంది. కానీ అంటే మన ఇప్పుడు సమస్యలు దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదు కాబట్టి ఒకవేళ వాళ్లకు నెగిటివ్ ఫలితం వస్తే ఒక మేల్కొల్పులా ఉంటుంది. ఇక్కడ వాళ్ళతో అధికారం కోల్పోయేది కాంగ్రెస్కి ఏముండదు, ప్రభుత్వం పడిపోయేది ఉండదు, కాకపోతే ఒక మేల్కొల్పులా ఉంటుంది కాబట్టి ఓటేయండి, మేము అడుగుతాం కాబట్టి ఓటేయండి అనేటువంటి రెక్విజిషన్ను ప్రజలు పట్టించుకోలేదంటారు. ఎస్ 100% అండి, పట్టించుకోలేదు. సో వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా చాలా చోట్ల వాళ్ళ పథకాలు అన్నీ అప్లై కావాలి. అంటే మనం కొన్ని చూస్తే 4,13,65 మంది జనాభా ఉన్నారు. సో అందులో మనం ఇక్కడ క్యాస్ట్ వైజ్గా తీసుకుంటే కమ్మ జనాభా 22,365 మంది అండి. ఆ కమ్మ జనాభాకు కమ్మ వాళ్ళ క్యాస్ట్ రిలీజన్ వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. సో ముఖ్యమంత్రి గారు కూడా కమ్మ వాళ్ళు అంటే ఎస్పెషల్లీ ఒక టీడీపీ పార్టీకి సెపరేట్గా ఉన్నారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు వారు వచ్చిన తర్వాత వాళ్ళతో కొంత అటాచ్గా జర్నీ చేశారు. సో ఇప్పుడు డైరెక్ట్ ఆంధ్ర నుంచి అంటే టీడీపీ వాళ్ళ అక్కడ నుంచి ఇక్కడ కొంత వాళ్లకు ఒక రాయబారి తత్వం కనబర్చి వాళ్ళు కమ్మ వాళ్ళని అందరినీ ఓట్లని గంపగుత్తగా రేవంత్ రెడ్డి గారు సాధించారు. ఇంకోటి రెండోది, మనం ఇక్కడ ఎస్సీ ఓట్లు అంటే చూడొచ్చు, మనం దళితుల ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందండి. 28,350 దళితులు ఉన్నారు. అందులో 15,693 మాదిగలు ఉన్నారు, 12,653 మాలలు ఉన్నారు. సో వీళ్ళ ఓట్లు కూడా ఇక్కడ కాంగ్రెస్కు పడడానికి ఉన్నాయి. ఎందుకు పడతాయంటే మన గతంలో బీఆర్ఎస్ పార్టీ గొప్పగా పరిపాలించింది కావచ్చు, కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఏది 3 ఎకరాల పథకం కావచ్చు, అండ్ 10 లక్షల వాళ్ళకు దళిత బంధు కావచ్చు, ఇంకా కొన్ని వాళ్ళకు ఇవ్వాల్సిన కొన్ని చాలా వరకు పథకాలు ఇవ్వలేదు. అది మనం అంటే వాళ్ళు రైజ్ చేస్తుంటారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి కావచ్చు. చాలా మాట దాటిన పథకాలు పోకడలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనబడినాయి కాబట్టి దళితులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళ పాలనకు సంబంధించింది ఇచ్చింది అంటే మొన్నటిసారి ఎలక్షన్ ఏదైతే ఉందో 2023 టైంలో అటు బీఆర్ఎస్కే పట్టం కట్టారు కదా. ఒక ఈ లెక్కల్లో కనుక అంటే అటు బీఆర్ఎస్ వైపు లేరు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అని అంటే 2023 గోపీనాథ్ గారినే ఎన్నుకున్నారు. సో ఇప్పుడు అంటే వాళ్ళు ఇటువైపు రావడానికి కాంగ్రెస్కే బలంగా ఉంది అని అనిపించడానికి ఏంటి రీజన్? అంటే అధికారం ఉంది కాబట్టి. అది మెయిన్ పాయింట్. అదే బీఆర్ఎస్ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనం ఇంకొకటి చూడొచ్చండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇంకో పార్టీ బీజేపీ పార్టీలు గెలిచాయి. ఇక్కడ అర్బనైజేషన్ మొత్తంలో టోటల్లీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎందుకంటే వాళ్ళకు నెక్స్ట్ కూడా ఈ మూడోసారి కూడా అధికారంలోకి బీఆర్ఎస్ఏ పార్టీ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఓటేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలకు వాళ్ళని మాత్రమే చూజ్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. ఇంకొక పాయింట్ మనం చూసుకోవచ్చు, లాస్యా నందిత మరణించిన తర్వాత కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ జరిగింది. వెంటనే అంటే వాళ్ళు ఇక్కడ ప్రజల యొక్క మనస్తత్వం మనం చూడొచ్చు. ఏంటంటే అరే అధికారం లేదు, వాళ్ళు ప్రజలు ఎంతగా చూడండి, అధికారం ఉంటే వాళ్ళు డైరెక్ట్ హక్కును చేర్చుకుంటారు, ఏ పార్టీ అయినా. లేదు అంటే వెంటనే వాళ్ళు దూరం చేసేస్తారు. అంటే లాస్యానందిత చనిపోయిన వాళ్ళ దగ్గర బంధును ఆ పార్టీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీకి టికెట్ ఇచ్చినా కూడా రిజెక్ట్ చేసి గణేష్కి ఇచ్చారు.